హలో యువర్స్, ఫైనలీ నేను కాంతార సినిమా రీసెంట్గా చూడటం జరిగింది. సినిమా చూసే ముందు నా ఒపీనియన్ చెప్పాలనుకున్నాను. ముందు సినిమా వచ్చి సినిమాలో ఇంకొక సినిమా షూటింగ్ జరుగుతుంది. అందుకని వ్యూవర్స్ ఈ సినిమా చూసే ముందు కథానాయకుడు మహానాయకుడు లేదంటే ఎన్టీఆర్ జగపతి బాబు నటించిన కథానాయకుడు లేదంటే మహానటి లేదంటే ఒక విచిత్రం వంటి సినిమాలు చూసి ఎక్స్పీరియన్స్ ఉంటే ధైర్యంగా థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని ఫీల్ అవ్వచ్చు. లేదంటే కొంచెం సీట్లో కూర్చొని పేషెంట్తో చూడాలి. అంతేకాకుండా ఈ సినిమా పిరియాడిక్ డ్రామా అంతే హీరోగా నటించటం. అందుకని ఇది కొంచెం అందరూ కొత్తగా అనిపించవచ్చు. మీరు ఈ సినిమా చూసే ముందు ఈ మహానటితో చూసుంటే దుల్కర్ సల్మాన్ ఈజీగా అర్థమైపోతాడు. ముందుగా నా ఒపీనియన్ వచ్చి ఈ సినిమా అనేది అందరి కోసం కాదు. ఈ సినిమా చూసే ముందు అందరూ తెలుసుకునే విషయం ఏంటంటే ఈ సినిమాలో దాదాపు 1960s 1940s బ్యాక్డ్రాప్ అది. అందుకని కాంతా సినిమా చూసే వాళ్ళందరూ నా ఒపీనియన్ ప్రకారం ఈ సినిమాలో ముందుగా చూడాల్సిందంటే సినిమా యొక్క ప్రొడక్షన్ వాల్యూస్. ఇంకా రివ్యూ విషయానికి వస్తే కాంతా ఒక ఇంగ్లీష్ హీరోకి తన గురువుకి మధ్య చిన్న గొడవ రావటం, అందులో కొన్ని మనస్పర్ధల కారణంగా వాళ్ళు విడిపోవటం, ఆ తర్వాత ఒక ప్రాజెక్ట్ పనిలో వాళ్ళిద్దరు కలిసి పనిచేయటం, అందులో చిన్న ఒక సంఘటన వల్ల వాది పోలీస్ స్టేషన్ వరకు దారి తీయటం, ఆ తర్వాత ఆ సంఘటన ఏమిటి, ఆ తర్వాత గురు శిష్యులకి ఏమైంది, సినిమాని కంప్లీట్ చేశారు లేదా, అలానే ఆ మర్డర్ మిస్టరీ ఏమిటి, ఇందులో రానా దగ్గుబాటి క్యారెక్టర్ ఏమిటి అనేది మొత్తం సినిమా చూసి తెలుసుకోవాల్సింది. ముందుగా నా ఒపీనియన్ వచ్చి ఈ సినిమా అనేది కొంచెం పేషెన్స్తో చూడాలి. థ్రిల్ ఎగ్జైట్మెంట్ ఫ్యాక్టర్స్ చాలా తక్కువ. ఇంకా నటీనటుల విషయానికి వస్తే దుల్కర్ సల్మాన్ చూసే వాళ్ళందరూ ముందు తన సినిమా చూస్తారు. ఎందుకంటే దాని కారణం తన స్టోరీ సెలెక్షన్. దుల్కర్ సల్మాన్ సినిమాని చూసే వాళ్ళందరూ ముందు తన స్టోరీస్ బాగుంటాయని, తన రివ్యూస్, తన స్టైల్ సెలెక్షన్ కూడా చాలా అద్భుతంగా యూనిక్గా ఉంటుందనే కారణంతోనే తన సినిమా చూస్తారు. లేదంటే తన సినిమాలు ఎవరు చూడరు. అదే ఒక మెయిన్ రీజన్. కానీ ఈ సినిమాకి వచ్చేసరికి కొంచెం అవుట్డేటెడ్ రాంగ్ స్క్రిప్ట్ని సెలెక్ట్ చేసుకోవాలనే ఒక ఫీలింగ్ కనెక్ట్ మారదు. మనం ఇంకా సముద్ర కానీ భాగ్యశ్రీ బోసి వాళ్ళ పర్ఫార్మెన్స్కి బాగానే ఇచ్చారని చెప్పాలి. కథ మొత్తం వీళ్ళు ముగ్గురు చుట్టే తిరుగుతుంది. ఇందులో కొంచెం లవ్ డ్రామాగా తక్కువే. అలానే రానా దగ్గుబాటి గారు ఉన్నంతలో బాగానే మెప్పించడానికి ప్రయత్నించాడు అని చెప్పాలి. ఇంకా మిగతా నటీనటుల విషయానికి వస్తే వాళ్ళు కేవలం నటన వారికి ఉన్నా కానీ కథకు వాళ్ళు అంతా స్ట్రాంగ్ ఎలివేషన్స్ ఎమోషన్ ఇచ్చాను ఫీలింగ్ ఎక్కడ కనెక్ట్ మారదు. ఇంకా సెకండ్ హాఫ్ కథకి వాళ్ళంతా స్ట్రాంగ్ సపోర్ట్ ఇచ్చాను ఫీలింగ్ కలగదు. నా ఒపీనియన్ ప్రకారం దుల్కర్ సల్మాన్కి ఈ సినిమాతో తెలుగులో ఒక ఫ్లాప్ పడిందా అనేది అనుమానమే. నా ఒపీనియన్ ప్రకారం ఈ సినిమాకి నేను ఇస్తాను రేటింగ్ 2.5/5. సెల్వరాజ్ అనే ఒక కొత్త దర్శకుడితో ఈ సినిమా తీశాడు. తను కథ చెప్పడానికి శైలి తీరు బాగానే ఉన్నా కథలో మాత్రం అంతగా మెప్పించలేదని చెప్పాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.